మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినా విడుదల కాకుండా పోలీసులు కుట్రలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాత కేసులను పోలీసులు తిరగతోడుతున్నారు. మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. గుంటూరు కోర్టు అంబటికి బెయిల్ ఇవ్వడంతో కూటమి పన్నాగాలు పన్నుతోంది. మరోవైపు అంబటి బెయిల్కు సంబంధించి పూచీకత్తు ప్రక్రియ పూర్తయింది. 10,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రికి బయలుదేరారు అడ్వకేట్లు. ఇదే అంశంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బెయిల్ వచ్చిన నేతలు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ప్రతిసారి పాత కేసులను తిరగదోడాలన్న సంస్కృతిని ఎలా చూడాలి? మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పట్టాపురం కేసులో బెయిల్ వచ్చి ఇప్పటికి దానికి సంబంధించి పూచీకత్తు సమర్పించమని కోర్టు ఆదేశించింది. 10,000 రూపాయల పూచీకత్తులు సమర్పించి ఏదైతే ఆ రిలీజింగ్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి బయలుదేరారు అడ్వకేట్స్. అయితే ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వస్తుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం కోర్టు దగ్గరకు వచ్చారు, కొత్త పరిస్థితిని పరిశీలించారు. ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెండింగ్ కేసులు ఉన్నాయి అనేది పూర్తిగా పాత కేసులను తిరగదొరే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే మనకున్న సమాచారం ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం సత్తెనపల్లికి సంబంధించి ఒక కేసులో సత్తెనపల్లిలో గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు అంబటి రాంబాబు అక్కడ సంక్రాంతి సందర్భంగా సంబరాలు నిర్వహించేవారు, 3 పోటీలు పెట్టేవాళ్ళు. ఆ టైంలో ఒక కేసు నమోదైంది. లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. ఆ 3 పోటీకి సంబంధించి వాళ్ళు దానికి సంబంధించి అప్పుడున్న జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అనే ఆయన ఒక ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి పెండింగ్ లో ఉందండి. అది పిటి వారెంట్ దాఖలు చేస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించి పోలీసులు ఆ పిటి వారెంట్ ను ఎలవ్ చేయించుకోవడానికి కోర్టుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో గుంటూరు కోర్టులో పూర్తిగా పోలీసుల సందడి వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు చెప్తున్నారు ఖచ్చితంగా పిటి వారెంట్ అనుమతిస్తారు అని. ఏం జరుగుతుందో కొద్దిసేపు అయితే ఖచ్చితంగా మనకు సమాచారం వస్తుంది. ఓ పక్క కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కోర్టు స్పిరిట్ ని వైలేట్ చేస్తున్నట్లుగా పాత కేసుల్ని తిరగతోడడం అన్నది ఎలా ఉంది, ఎలా చూడాలంటారు? మొదటి నుంచి అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కుట్ర పంపుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. మనం చూసాం 10 రోజుల క్రితం అరెస్ట్ అయితే కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా 37 కేసులు కట్టారంటే చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే హైకోర్టు వాటన్నిటిని అరెస్ట్ చేయొద్దు, ఈ కేసుల్లో 41A నోటీస్ ఇవ్వమని ఆదేశించింది. అంటే పోసాన్ని ఎలా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి హింసలు పెట్టారో అంబటి రాంబాబుని కూడా అలానే రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి హింసలు పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర ఫలించలేదు. హైకోర్టులో ఆ కుట్ర అంతా పటాపంచులు అయిపోయింది. అయితే అంబటి రాంబాబు కేవలం 10 రోజుల్లోనే బెయిల్ మీద బయటికి రావడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎలా అయినా అంబటి రాంబాబుని జైలు నుంచి బయటికి రానివ్వకుండా కుట్ర పన్ని పాత కేసులని తిరగదోరి ఎక్కడ పెండింగ్ కేసులు ఉన్నాయా అనేది పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ టీం వేసి పూర్తి స్థాయిలో వెతుకుతూ ఉన్నట్టు కూడా మనకి ప్రాథమికంగా సత్తెనపల్లిలో ఒక కేసు ఉంది పెండింగ్ లో. ఆ కేసులో పిటి వారెంట్ వేసి వాదనలు కూడా వినిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది? బెయిల్ కి సంబంధించిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో అంబటి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి వాతావరణం ఉంది అక్కడ? ఖచ్చితంగా అనుశ్రీ, గడిచిన 9 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనకు సంబంధించి గత ఏడాది నవంబర్ 12వ తేదీన పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ కేసులో అయితే రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొనసాగుతుంది. దానికి సంబంధించిన బెయిల్ కూడా మంజూరైంది. దీంతో ఖచ్చితంగా ఆ బెయిల్ ఆర్డర్స్ ఏదైతే జైలు అధికారులకు సబ్మిట్ చేస్తారో ఖచ్చితంగా వెంటనే ఆయన విడుదల చేయాల్సి ఉంటుంది. జైలు ఫార్మాలిటీస్ కూడా కొన్ని ఉంటాయి. అయితే బెయిల్ ఆర్డర్స్ రావటం 5:30 లోపు రావాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం
5:30 లోపు ఆర్డర్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఆయన విడుదల కావడానికి ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఆ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఆర్డర్స్ ఎంత త్వరగా సబ్మిట్ చేస్తే ఆయన అంత త్వరగా వీలైనంత త్వరగా ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జైల్లో 9 రోజులుగా ఆయన ఉన్నారు. ఏ కేసు మీద అయితే రిమాండ్ విధించారో ఆ రిమాండ్ అయితే దానికి సంబంధించిన బెయిల్ ఇప్పటికే మంజూరైంది. గత ఏడాది నవంబర్ 12 జరిగిన ఘటనకు సంబంధించిన రిమాండ్ విధించడంతో ఆ రిమాండ్లో ఆయన ఇప్పుడైతే కొనసాగుతున్నారు. మొత్తం 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొనసాగాల్సి వచ్చింది. ఆ బెయిల్ ఆర్డర్స్ కూడా ఫిజికల్గా తీసుకురావడానికి ఏర్పాట్లు అనేవి జరిగిపోయాయి. మరి కొద్దిసేపట్లో జైలు అధికారులకు ఈ ఆర్డర్ సబ్మిట్ చేస్తే ఆయన విడుదల చేసే అవకాశం ఉంది. అనుశ్రీ, అయితే హరీష్, బెయిల్కి సంబంధించిన ప్రొసీజర్స్ ఓవైపు కంప్లీట్ అవుతూనే ఉన్నాయి, కానీ పాత కేసులను తిరగదేడే ఒక ప్రయత్నం కూడా ఇంకో పక్క జరుగుతోంది. దీన్ని ఎలా చూస్తున్నారు? గతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది అనుశ్రీ. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు ఆయన మీద దాదాపు 52 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి క్వాష్ లభించినా సరే అనేక అంశాలకు సంబంధించి పీటీ వారెంట్లు కూడా సిద్ధం చేసి ఆయన ఇతర కేసుల్లో ఇరికించి ఏదో రకంగా జైల్లో కొనసాగే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి గతంలో 2-3 వారెంట్లు కూడా సిద్ధమయ్యాయని చెప్పారు. పట్టాపురం పీటీ వారెంట్, పట్టాపురం పోలీస్ స్టేషన్ కోర్టు కూడా, గుంటూరు కోర్టు కూడా ఇదే విధంగా పట్టాపురం సంఘటనలో పీటీ వారెంట్ నమోదు చేసి తీసుకువెళ్ళి 3 రోజుల క్రితం ఆయన హాజరుపరిచారు. దాని పర్యవసానంగానే ఆ కేసులో రిమాండ్ విధించడం వల్లే ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కోరుతున్నారు. లేదంటే గతంలోనే విడుదలయ్యే అవకాశం ఉండేది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పాత కేసులు ఏవైతే ఉన్నాయో అంబటి రాంబాబుని జైల్లోనే ఉంచి ఏదో రకంగా బాధ పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే పీటీ వారెంట్లు ఇష్యూ చేసి గత కేసులు, పాత కేసులు తవ్వితోడి వాటికి సంబంధించి వారెంట్లు ఇష్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనుశ్రీ, నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగడానికి అవకాశం ఉంది హరీష్? ఎంత సమయంలో ఇక్కడికి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి గుంటూరు నుంచి అడ్వకేట్స్? ఏదైతే ఆర్డర్స్ ఇష్యూ అయినాయో అక్కడి నుంచి ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుని పూచికత్తులు సమర్పించిన తర్వాత రిలీజ్ ఆర్డర్స్ పట్టుకుని దాదాపు 2-2.5 గంటల్లో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అంటే ఏది ఏమైనా సరే జైలు నిబంధనల ప్రకారం 5:30 లోపు ఈ ఆర్డర్స్ని సబ్మిట్ చేసినట్లయితే, ఫిజికల్గా సబ్మిట్ చేస్తే వాటికి సంబంధించిన ఫార్మాలిటీసు, అదేవిధంగా ఎవరైతే రిమాండ్ ఖైదీగా ఉన్నా సరే వాళ్ళని బయటికి పంపించే ముందు మరోసారి జైలు అధికారులు పూర్తి స్థాయిలో చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన దాదాపు 1 గంట సమయం దానికి పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే 6 గంటల్లోగానే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. లేదంటే జైలు నిబంధనల ప్రకారం ఆర్డర్స్ సబ్మిట్ చేసినా సరే వాటిని మరుసటి రోజే చూడటం జరుగుతుంది. రేపటికి వాయిదా పడే అవకాశం ఉంటుంది. అదే కనుక కొనసాగితే అంబటి రాంబాబు విడుదల రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది. ఈలోగానే ఆర్డర్స్ అన్ని సబ్మిట్ చేసి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ హరీష్.